హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే అలాంగు మూవీ చూడడం జరిగింది. ఈ మధ్య మన ఛానల్ అయితే కొద్దిగా రివ్యూస్ లేట్ అయ్యాయండి. కొద్దిగా వర్క్ ఉండి నేనైతే బిజీ అయ్యాను. ఇప్పుడు నుంచి అయితే బ్యాక్ టు బ్యాక్ అన్నీ వచ్చేస్తాయి. ఈ మూవీ 2 hours 5 minutes రన్ టైమ్తో ఆల్రెడీ తమిళ్లో రిలీజ్ అయింది. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. అసలు ఈ మూవీ ఎలా ఉంది, అసలు ఈ వీకెండ్ ట్రై చేయొచ్చా లేదా అని డెప్త్ తెలుగులో మాట్లాడుకుందాం. సో ఈ మూవీ చూసే ముందు అయితే ఇది ఒక రియల్ స్టోరీ మీద బేస్ అయితే తీశారని చెప్పారండి. బట్ చూశాక నాకైతే ఆ పాయింట్ తప్పితే మిగతా అంతా కూడా పెద్ద ల్యాగ్ అనిపించింది. సో ఇంక ఈ మూవీ చూశాక మనకైతే ఇంట్రెస్టింగ్ ప్రొసీడింగ్తో అలా మూవీ వెళ్ళిపోతుంది. అయిపోయిన తర్వాత కూడా అంతేనా ఈ మూవీలో ఏముందరో పాయింట్ కొత్తగా అనిపిస్తుంది. సో ఎమోషనల్గా స్టార్ట్ అయిన డాగ్ స్టోరీ కానీ అండ్ అలానే ఇంటర్వెల్ సీన్ కానీ క్లైమాక్స్ సీన్ కానీ ఈ మూడు తీసేస్తే మిగతా అన్ని కూడా ఏదో వెళ్ళిపోతూ ఉంటాయి అంతే. సో ఫస్ట్ హాఫ్ అన్న కొద్దిగా పర్లేదండి, ఒక 40 minutes చూసేలా ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ అయితే మరీ ఇన్సేన్ అని చెప్పాలి. లిటరలీ ఆ గ్రాఫిక్స్ ఎక్కడ చేయించారో కానీ మేబీ అమీర్పేట్ ఏమో అస్సలు అంటే అస్సలు క్వాలిటీ లేదండి. సో కంప్లీట్గా మిస్ఫైర్ చేస్తారు సెకండ్ హాఫ్ని అయితే. ఒక సర్వైవల్ థ్రిల్లర్గా మారుద్దాం అనుకున్నారు కానీ అస్సలు అంటే అసలు ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. సో డాగ్ లాగ్స్కి కొద్దిగా టచ్ అయ్యే సీన్స్ అయితే కొద్దిగా ఉన్నాయండి. మిగతా అంతా కూడా 2 hours కూర్చొని చూసే మూవీ అంత సీన్ అయితే లేదు ఈ మూవీకి. కిమ్ముని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే డాగ్ని చంపడం, దాని తల నరకడం ఇవన్నీ కొద్దిగా బ్లర్లో చూపిస్తారు. అవి పర్లేదు అనుకుంటే మాత్రం ట్రై చేయొచ్చు. కిమ్ము బేసిక్ స్టోరీ స్టార్ట్ అయ్యేదే ఇంటర్వెల్కి స్టార్ట్ అవుతుందండి. తమిళనాడులో ఇద్దరు ఫేమస్ పొలిటీషియన్లు ఉంటారు. వాళ్ళు ఒక కూతుర్ని అయితే ఒక కుక్క అయితే కరుస్తుంది. సో ఇంకా ఆ ఊరు పెద్ద అయితే ఆ ఊరిలో ఉన్న కుక్కలన్నింటినీ చంపేయమని చెప్తారు. సో అన్ని కుక్కలతో పాటు హీరో పెంచుకున్న కుక్కను కూడా తీసుకొస్తారు. సో అప్పుడే ఏం జరిగింది, హీరో తన డాగ్ని కాపాడుకున్నాడు లేదా, అసలు ఏం జరిగింది ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. కిమ్ములో పాజిటివ్ విషయానికి వస్తే నేను ముందుగానే చెప్పాను కదా, డాగ్ లవర్స్కి నచ్చే ఇంట్రడక్షన్ సీన్స్ కానీ అలానే ఇంటర్వెల్లో వచ్చి ఒక యాక్షన్ బ్లాక్ కానీ అండ్ క్లైమాక్స్లో మదర్స్ చేసే ఫైట్ కానీ ఇవైతే మూవీకి మేజర్ పాజిటివ్ అయ్యాయి. ఇంకా బీజిఎం కూడా పర్లేదు అనిపించింది, కొన్ని సీన్స్ని బాగానే ఎన్హాన్స్ చేసింది. సినిమాటోగ్రఫీ కూడా చాలా మేజర్ పాజిటివ్ అయింది ఈ మూవీకి. ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే అన్నెసరీ సీన్స్ అండి. అసలు ఫస్ట్ హాఫ్లో అయితే ఎందుకురా ఎంతసేపు తీసుకున్నారు, స్టోరీ స్టార్ట్ అవడానికి ఇంత టైం ఎందుకు తీసుకున్నారు అనిపిస్తుంది మనకి. అసలు విలన్కి తన కూతురు అంటే ఎందుకు అంత ఇష్టం అనడానికి అంత ఎస్టాబ్లిష్ చేయాల్సిన పని లేదు. 1-2 సీన్లు అయితే తేల్చేయచ్చు. సెకండ్ హాఫ్లో అయినా తన రోల్ ఏమైనా యూజ్ చేసుకున్నారంటే అది లేదు. సెకండ్ హాఫ్ అంతా కూడా అడవిలో వెళ్ళిపోయిన హీరో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళని చంపడానికి రౌడీలు వెళ్ళటం ఇదే రిపీటెడ్ మూడ్లో జరుగుతూ ఉంటుంది. పోనీ వాళ్ళు దొరుకుతారా అంటే దొరకరు, ప్రతిసారి తప్పించుకుంటూనే ఉంటారు. అవి కూడా ఇంట్రెస్టింగ్ అనిపించవండి. మధ్యలో ఏమైనా పాము వచ్చినట్టు ఎలిఫెంట్ వచ్చినట్టు వేరువేరుగా చూపిస్తుంటారు. అది గ్రాఫిక్స్ అని మనకు క్లియర్గా తెలిసిపోతుంది. కాకపోతే గ్రాఫిక్స్ అయితే అస్సలు అంటే అస్సలు బాలేదు. పోనీ రౌడీలే పవర్ఫుల్గా చూపించారు. క్లైమాక్స్ వరకు అలా ఏమైనా ఉంచారంటే అదేం లేదు. క్లైమాక్స్లో ఒక యాక్షన్ బ్లాక్ పెట్టేసి మొత్తం అలా మడత పెట్టేశారు. సో లాస్ట్కి సుఖాంతం అయింది కథ అన్నట్టుగా చూపించారు. సో ఫైనల్గా ఈ మూవీకి మన ఇచ్చే వడ్డీకి ఏంటంటే పాయింట్ అయితే చాలా కొత్తగా ఉందండి. కాకపోతే దానికి రాసుకున్న ప్రొసీడింగ్స్ కానీ అన్నెసరీ సీన్స్ కానీ చాలా ఎక్కువ అయ్యాయి. చాలా డ్రాక్ ఫీల్ అయితే వచ్చింది. సో ఇదే సినిమా ట్రిమ్ చేసి 1 hour 30 minutesకి అలా కుదించి మాత్రం ఓటీటీలో రిలీజ్ చేస్తుంటే చాలా బాగుండేది. సో నేను ముందుగానే చెప్పాను కదా, ఇంట్రడక్షన్, క్లైమాక్స్ అండ్ ఇంటర్వెల్ ఈ మూడు అయితే నాకు బాగా నచ్చాయి. మిగతా అయితే నాకేం అంత అనిపించలేదు. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మిగిలిన అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.